సౌదీ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలను కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా బస్సు ప్రమాదం అత్యంత బాధాకరమని అన్నారు. అయితే తమ బీఆర్ఎస్ బృందాన్ని కూడా సౌదీకి పంపామన్న కేటీఆర్ బాధిత కుటుంబాలకు ఏ సహాయం కావాలన్నా మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. सभी लोग आपके गम में शामिल है सभी लोग, क्योंकि जो कोई भी देखा इससे बढ़कर तो एक इंसान की जिंदगी में और कुछ नहीं हो सकता, इससे बड़ा सदमा तो कुछ नहीं होता। तो सब आपके गम में शामिल है और केसीआर साहब भी बहुत बहुत दर्द और बहुत बहुत दुख महसूस करे और वो भी आपसे कहने को सबको उम्मीद हो जाए केसीआर साहब हमसे कुछ नहीं अगर हो सकता, आपके लिए क्या करना क्या बोलना एक ही घर के था, पूरे एक ही तो जानता हूँ। हमारे घर के 18 मेंबर्स हमारे घर के 18 मेंबर्स अमेरिका में बच्चा है, उसकी 2 बच्चे हैं। निकला సౌదీ అరేబియాలో 3 రోజుల కిందట జరిగిన ఘోరమైన అగ్ని ప్రమాదం, ఘోరమైన యాక్సిడెంట్లో 46 మంది చనిపోతే అందులో 42 మంది మన తెలంగాణకు సంబంధించి, మన హైదరాబాద్కి సంబంధించిన సోదరులు సోదరిమణులు, అందులో పిల్లలు కూడా ఉండడం అందరినీ కూడా శోక సముద్రంలో ముంచేసిన ఒక బాధాకరమైన పరిస్థితి. ఇవాళ ఒకటే కుటుంబంలో ఇక్కడ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్లో ఒక్కటే కుటుంబంలోని 18 మంది సోదరులు, షేక్ నసీరుద్దీన్ గారి కుటుంబ సభ్యులు, అందులో దాదాపు 9 మంది చిన్నపిల్లలు అందరూ కూడా మరణించడం అనేది ఎవరు కూడా తీర్చలేనంత పెద్ద దుఃఖం ఇవాళ కుటుంబానికి వచ్చింది. అందుకే వారికి కొంత ధైర్యం చెప్పడానికి, వారితో పాటు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఉన్నది. మేమందరం కూడా మీ బాధలో మేము కూడా ఉన్నాం, మీ బాధను మేము కూడా అనుభవిస్తున్నామని వారికి చెప్పడానికి, అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇవాళ సౌదీ అరేబియా పోయారో వారికి బాసటగా నిలబడడానికి మా బృందం కూడా ఒకటి సౌదీ అరేబియా పోయింది. మా పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారి కుమారుడు ఆజం అలీ గారు, అట్లాగే మా ఫార్మర్ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసియుల్లా ఖాన్ గారు, వారితో పాటు మిగతా మిత్రుల బృందం కూడా సౌదీ అరేబియాలో అక్కడ అధికారులతో, అట్లాగే ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారికి ఆఖరి క్షణాల్లో వారికి అండగా నిలబడడానికి, ఏమైనా కొంత సాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది.